ఎవరికైనా ఊపిరి ఆడట్లేదు, ఇక్కడ నొప్పిగా ఉంది, మీ లంగ్స్ వీక్గా ఉన్నాయి. సో ఇక్కడ ఉండేటువంటి కండరాలని వ్యాయామం చేయడం ద్వారా అక్కడ ఉండేటువంటి లంగ్స్కి ఆక్సిజన్ పంపించడం అనేది ఈ మూమెంట్తో వస్తుంది. అందుకే ఇలా చేస్తాం. అలా 3 times 7 rounds చేయొచ్చు. శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ. దీన్ని సృష్టిక్రమం అని అన్నాం. అంటే ఇప్పుడు మీ హార్ట్ రేట్ కనుక చూసుకున్నట్లయితే సుమారు 60 to 65% మీ మ్యాక్సిమం హార్ట్ రేట్లో ఉంటుంది. ఇప్పుడు అది చాలు. మీరు ఇంకా స్పీడ్ పవర్లోకి వెళ్ళాలంటే 95% మ్యాక్సిమం హార్ట్ రేట్లోకి తీసుకెళ్ళాలంటే ఇది ప్రిపరేషన్ ఫస్ట్. ఈ విధంగా చాలాసేపు చేసిన పిదప అప్పుడు మీరు ట్రెడ్మిల్ మీద కనుక ఎలాగైతే 5 minutes 6 minutes ఫాస్ట్గా చేస్తారో అలా చేసేటువంటి టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్లు అవి చివరిలో వస్తాయి. అవి దేనికి? మీ యొక్క హార్ట్ ప్రిపేర్ అయిందా లేదా, మీ యొక్క హార్ట్ రికవరీ రేటు, మీ గుండె అనేది పూర్తి సామర్థ్యాన్ని పొందిందా లేదా, సో పంపింగ్, గుండె యొక్క పంపింగ్ అనేది సమర్థవంతంగా ఉందా లేదా అనేటువంటి విషయం తెలుసుకోవడానికి మనం 90-95% మ్యాక్సిమం హార్ట్ రేట్లో పనిచేయాల్సి ఉంటుంది. కానీ ఇవన్నీ కూడా అది పని చేయాలంటే మొదలు ఇలా హార్ట్ని ప్రిపేర్ చేయాలి. నెక్స్ట్, సో టిబెటియన్ ఇన్వైటింగ్ ద గెస్ట్స్. ఓ గాడ్స్ కమ్ ఇన్, ఓ గాడ్స్ గో అవుట్ టు బ్లెస్ అదర్స్. ఓ దేవతలారా మా ఇంట్లోకి రండి ఆశీర్వదించడానికి. ఓ దేవతలారా ప్రపంచాన్ని దీవించడానికి వెళ్ళండి. ఇలా 7 rounds. Inhale, exhale, inhale, exhale, inhale, exhale, inhale, exhale. శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ వదిలేస్తూ నెమ్మదిగా ఆ తదుపరి కౌంట్ ఏ విధంగా నిల్చొని మీ కాలు ఎంత లేపగలిగితే అంత. అలా శ్వాసను పీల్చుకుంటూ నెమ్మదిగా శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ, శ్వాసను వదిలేస్తూ, శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ, పీల్చుకుంటూ నెమ్మదిగా వదిలేస్తూ. ఆ తదుపరి మళ్ళీ ట్యాపింగ్. ఇక్కడ డెన్సిఫికేషన్, ఎనబాలిక్ యాక్షన్ అనేది, అంటే కండరం కంట్రాక్షన్ కావడం అనేది, అంటే మీరు తిన్న ఆహారం అనేది శక్తి కింద మారుతుంది. ఆ శక్తి కండరం సంకోచించడానికి, కంట్రాక్షన్ కావడానికి ఉపయోగించడాన్ని ఎనబాలిక్ అంటాం. ఇందులో మ్యాక్సిమం కన్జ్యూమ్ అవుతుంది. సో ఆ విధంగా చేసేటువంటిది ఇప్పుడు. మీ కండరాల్లో బలం మీకు తెలవాలి. మీరు అలా చేస్తున్నప్పుడు మీకే తెలుస్తుంది. మీ తొడల్లో నిజంగా ఆ ధృతరాష్ట్రునికి, ఆ దుర్యోధనునికి తొడల్లో, రావణాసురునికి తొడల్లో నిజంగా ఎంత బలం ఉందో అంత బలం మీ తొడల్లో ఉందా లేదా. ఎందుకు వాళ్ళని సూచిస్తారు? ఎందుకు రావణాసురుని తొడలు, ఎందుకని దుర్యోధనుని తొడలు? వాళ్ళ లోపల మదం ఎక్కువ, టెస్టోస్టెరాన్ ఎక్కువ. సో టెస్టోస్టెరాన్ బాగా ఉత్పత్తి, వాళ్ళ అన్ని బల్క్ మజిల్స్, లావుగా ఉండే కండరాలు,
బుద్ధి తక్కువ, మదం ఎక్కువ. మదం ఎప్పుడైతే ఎక్కువ ఉంటుందో బుద్ధి తక్కువగా ఉంటుంది. అందుచేత సో అది ఎందుకంటే టెస్టోస్టెరాన్ జోష్, జోష్ మే హోష్ ఖో జాతా హై. సో ఈ జోష్ ఇచ్చేది ఏంటి? టెస్టోస్టెరాన్. ఆ టెస్టోస్టెరాన్ దేన్ని ఉత్పత్తి చేస్తుంది? ఆండ్రాయిడ్ రిసెప్టార్స్. సో మీరు ఎప్పుడైతే ఇది చేస్తారో ఆ ఆండ్రాయిడ్ రిసెప్టార్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. టెస్టోస్టెరాన్ అనేది సీక్రెట్ అవుతుంది. ఆ టెస్టోస్టెరాన్ సీక్రెట్ కావడం వల్ల మీకు ఎనర్జీ అనేది తెలుస్తుంది. మీ తొడలు బలంగా ఉన్నాయా, వీక్గా ఉన్నాయా అనేటువంటి విషయం మీ అందరి మీకే తెలిసిపోతుంది. స్వానుభవో స్వానుభవో నీవు అది చేయగానే నీకు తెలిసిపోతుంది. నీకు ఇది కూడా తెలుస్తుంది. 1 వీక్ 10 days చేసేవో లేదో, మీరు చేసారో లేదో, సో మీ తొడలు ఎంత బలంగా తయారయ్యేవో కూడా మీకు తెలుస్తుంది. అందుకే యోగా అనేది మీరు ప్రత్యక్ష అనుమాన ఆగమ ప్రమాణాన్ని, యోగా అనేది ప్రత్యక్ష ప్రమాణం. నీ అనుభవాన్ని నువ్వు అనుభవిస్తున్నప్పుడు ఇంకా నీకు ఏ పుస్తకం అవసరం లేదు. నువ్వు స్వయంగా నీకు తెలుస్తోంది ఆ యొక్క అనుభూతి అనేది. దానికి మించినటువంటి ప్రమాణం ఇంకొకటి లేదు. ఎందుకంటే నీ అనుభవాన్ని ఏ అవగాహన చెప్పలేదు, ఏ పుస్తకము చెప్పలేదు. అందుకే యోగా అంతా కూడా అనుభూతి. సో అనుభవ, ప్రత్యక్షంగా అనుభూతితో తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. నెక్స్ట్ సో మనది ఏదైతే ఉంటుందో మనం ఇది చేసాం కదా. నెక్స్ట్ ఛాలెంజ్ చేయండి. మీరు 95%కి 85% టెస్ట్ చేసుకోవాలంటే ఇప్పుడు నెక్స్ట్ కైండ్ ఆఫ్ బ్రీదింగ్ చూడండి. ఇందులో ఎక్కువగా ఎగరకండి. సో మీరు ఇలా వెళ్ళి ఇలా పెట్టి కాళ్ళని ఉంచి చూడండి, జాగ్రత్తగా చూడండి. ఇందులో ఫస్ట్ వన్ ఇలా చేతుల్ని ముందుకుంచి ఇలా ఉంచి ఉత్కటాసనం అని అంటాం. మీ వీక్గా ఉన్నాయి, గుండె వీక్గా ఉంది, ఇక్కడి వరకు చేస్తే చాలు. ఎవరైతే కుర్రాళ్ళు ఉంటారో టెస్ట్ చేయదలుచుకున్నారో మా హార్ట్ రేట్ ఎంత ఉందని వాళ్ళు ఇది చేయొచ్చు. ఇలా ఉంచి చూడండి, ఇలా ఉంచి ఇలా చేసేటువంటిది. ఇలా 7 సార్లు చేస్తారనుకో మీ గుండె చూసుకోండి ఒకసారి, మీ గుండె రేట్ ఇలా పెరిగిపోతుంది. ఇప్పుడు 80-85%కి వెళ్ళిపోతుంది. ఇది కాగానే నెక్స్ట్ మళ్ళీ వెంటనే ఇంకా టెస్ట్ చేసుకోవాలి. మళ్ళీ చెక్ చేసుకోండి, మ్యాక్సిమం హార్ట్ రేట్ టచ్ అయింది, అవునా, ఎంతసేపు ఉంది, ఇంకా చేయగలిగే సామర్థ్యం ఉంది, నెక్స్ట్ చేయొచ్చు. నెక్స్ట్ ఏంటి? ఇలా చేతుల్ని ఇలా ఉంచి ఇలా 7 సార్లు వేస్తే చూడండి మీ గుండె ఎంత వేగంగా వెళ్ళిందో చూడండి. 85%, 85 టచ్ చేస్తుంది. ఆ టచ్ అయింది. అలా 1 నిమిషంలో మళ్ళీ కౌంట్ 10కి తగ్గిపోయింది. మీ హార్ట్ బాగా పనిచేస్తున్నట్టు లెక్క. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ. ఇంతకు మించినటువంటి మీ యొక్క గుండెకి ఇచ్చేటువంటి ఏరోబిక్ ట్రైనింగ్ ఇంకెక్కడా ఉండదు. నెమ్మదిగా కుడి పాదాన్ని ఎడమ పాదానికి లంబంగా ఉంచి శ్వాసను పీల్చుకుంటూ వదిలేస్తూ. ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్.
ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్, ఇన్హేల్, ఎక్స్హేల్. ఇది తొందరగా మీ యొక్క గుండె వేగాన్ని తగ్గించేటువంటి పద్ధతి. అంత వేగంగా వెళ్ళినా కూడా చూసారుగా, ఈ విధంగా ప్రాణాయామం చేయటం వల్ల వెంటనే నార్మలైజ్ అవుతుంది. అంతేగాని అంత వేగంగా చేసి ఊరికే కూర్చోవడం కానీ ఊరికే పడుకోవడం కానీ చేయకూడదు. నెంబర్ 1. నెంబర్ 2, మీకు హార్ట్ ఆపరేషన్ అయ్యి 3 నెలలో 4 నెలలో అయింది, సో మీకు స్టెంట్స్ ఉన్నాయి, లేదా ఆల్రెడీ మీకు డాక్టర్ చెప్పారు లోపల బ్లాక్స్ ఉన్నాయని, మీరు ఈ 3 ఈ చివరిలో చేసినటువంటి ఇది, ఆ తర్వాత ఇవి చేయాల్సిన పని లేదు, చేయొచ్చు ఒక 3 నెలల తర్వాతనో 4 నెలల తర్వాతనో. అప్పుడు మీకు సామర్థ్యం వస్తుంది, అప్పుడు మళ్ళీ బ్లాక్స్ రాకుండా చేయొచ్చు. కానీ ఓపిక అవసరం. ఎందుకంటే మీ హార్ట్ యొక్క కార్డియోసైట్స్ అని అంటాం, గుండెలో ఉండేటువంటి కణాలు. ఆ కణాలకి ప్రోగ్రామింగ్ కావాలి, ఆ కణాల్లో మైటోకాండ్రియా సంఖ్య పెరగాలి, ఆ గుండె యొక్క ఎజెక్షన్ ఫ్రాక్షన్, సాగే గుణం. చెప్పాను, గుండె సైజ్ ఎప్పుడు పెరగదు, కానీ గుండె సాగే గుణం పెరుగుతుంది. ఆ సాగే గుణం, ఈసెంట్రిక్ స్ట్రెచ్, లాంగిట్యూడ్నల్ ఈసెంట్రిక్ స్ట్రెచ్. మీ గుండె ఒక్కసారి మొత్తం బ్లడ్ పంప్ చేయడానికి ఇలా స్ట్రెచ్ కావాలి, ఇలా వెళ్ళాలి. సో ఆ సాగడానికి ఒక 2 నెలలు పడుతుంది, 3 నెలలు పడుతుంది. అదేదో వారం రోజుల్లో సాగేది కాదు. సో 2 నెలల తర్వాత మీరు మ్యాక్సిమం హార్ట్ రేట్ కూడా తగ్గిపోతుంది. ఎందుకని గుండె సాగడం వల్ల, గుండె ఎక్కువ బ్లడ్ని పంప్ చేయడం వల్ల దానికి ఎక్కువసార్లు కొట్టుకునే పని లేదు. అప్పుడు మ్యాక్సిమం హార్ట్ రేట్ తగ్గిపోతుంది. సో ఇవన్నీ కూడా మీ గుండె సామర్థ్యం పెరుగుతుందా తగ్గుతుందా అని చెప్పడానికి సూచనలు, ప్రమాణాలు. అందుకే అవగాహనతో చేయాలి యోగా అనేది. సృష్టి క్రమంలో చాలా అవగాహన అవసరం. ఎందుకంటే ఇది గుండె జబ్బుని నివారించేది. అర్థం చేసుకోలేదు, వీడు జిమ్కి వెళ్తాడు, జోష్ వస్తుంది ఏదో ఒక రోజు, అలా పరిగెడతాడు. సో అమావాస్యకి ఒకసారి, పున్నానికి ఒకసారి అలా జిమ్కి వెళ్ళి పరిగెడితే వేగంగా వాడు పడిపోతాడు, కార్డియాక్ అరెస్ట్ అవుతుంది. అందుకే సరి అయినటువంటి శాస్త్ర అవగాహనతో మాత్రమే చేయాలి. నెక్స్ట్, సో మనం ఇక్కడ చేసేటువంటి 3వది మ్యాక్సిమం హార్ట్ రేట్కి సంబంధించింది. ఇప్పుడు 2 వేసాం. మ్యాక్సిమం హార్ట్ రేట్ ఒకటి, ఈ విధంగా ఉండి ఈ విధంగా ఉంచి ఈ విధంగా చేసేది ఒకటి. 2వది మ్యాక్సిమం హార్ట్ రేట్ గురించి, అంటే 85 to 95% తీసుకెళ్ళేటువంటి ఏరోబిక్ బ్రీదింగ్స్ ఇవి. ఇది ఒకటి. ఇలా చేసేది ఒకటి. చూసారుగా నా పొటెన్షియల్, నా ఆసనం ఎంత కిందికి వెళ్తుంది, నా మోకాళ్ళు ఎంత బెండ్ అయ్యాయి, నా శరీరం ఎంత పైకి ఎలా లేచింది, ఇవన్నీ గమనించాల్సినటువంటి విషయాలు. 3 ఇలా వేసేటువంటిది. ఈ 3 కూడా మీ మ్యాక్సిమం హార్ట్ ట్రైనింగ్కి టెస్ట్. సో ఇది టిబెటియన్ బాక్స్ బ్రీదింగ్లో ఇప్పటి వరకు. మళ్ళీ ఒకసారి ఇలా ఉంచి శ్వాస నార్మలైజ్ చేద్దాం. శ్వాసను పీల్చుకోండి, శ్వాసను వదిలేస్తూ పీల్చుకోండి. ఫోర్స్డ్ ఎక్సలేషన్. మీ లంగ్స్లో రెసిడ్యువల్ వాల్యూమ్ 0 ఉండాలి. మామూలుగా మినిమం 1.2 లీటర్స్ ఉంటుంది, దాన్ని 0 వేయాలి.
జీరో ఎలాగో చేయలేం. ఆ ప్రయత్నంలో మీకు లంగ్స్ అన్నీ కూడా శుద్ధి అవుతాయి. అప్పుడు ఆక్సిజన్ ఎక్స్చేంజ్ బ్లడ్లోకి, ఆక్సిజన్ పోవడం అనేది వెంటిలేషన్ అంటాం. ఆ బ్లడ్లో, ఆ లంగ్స్లో ఉండేటువంటి బ్లడ్ ఫ్లో దాన్ని పర్ఫ్యూజన్ అంటాం. సో వెంటిలేషన్ టు పర్ఫ్యూజన్ రేషియో ఏదైతే ఉంటుందో అది ఎంత ఎక్కువగా ఉంటే అంత మంచిది.